హాయ్ గేమర్స్. సో కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ కూడా ఓపీ ఉంది గాయస్, నాకు నచ్చింది. ఐ హోప్ దట్ మీకు కూడా నచ్చింది. అప్డేట్ అయితే మొన్న వచ్చింది 23rd. సో ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి. సో గాయస్ చెప్పడం మర్చిపోయా, మేరీ క్రిస్మస్. సో గాయస్ మనమైతే ఫస్ట్ ఇన్ఫినిటీ హెల్త్ అయితే ఆన్లో పెట్టుకుందాం. అప్డేట్స్ చూసే ముందు 9129 చీట్ కోడ్ తెలుసు కదా. సో ఇప్పుడు మన స్కార్పియన్ ఎన్ కార్ చీట్ కోడ్ అయితే చూద్దాం. 5309 గైస్ చీట్ కోడ్ వచ్చేసి. చీట్ కోడ్ స్పాన్ అయిపోతుంది. ఇంకా స్కార్పియన్ ఎన్ కార్ కూడా అయితే వచ్చేస్తుంది. సో మనమైతే ఒకసారి డ్రైవ్ చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి మీకు కార్ ఇంటీరియర్ అయితే చూపించాలి కదా అనుమతి ప్రకారం. సో డ్రోన్ మోడ్లో అయితే నేను డ్రోన్ మోడ్ ఆన్ చేస్తాను గైస్. సో ఒకసారి మీరే చూడండి, బాగుంది కదా కార్ ఇంటీరియర్. మధ్యలో 2 సీట్స్, మొత్తం 6 సీట్స్. ఏ కార్కి ఇలా లేవనుకుంటా నాకు తెలిసి. సో ఓకే గైస్, సన్ రూఫ్ ఉంది బట్ వాడలేము, వాడుంటే బాగుండేది. అప్డేట్ కూడా వస్తుంది అనుకుంటా, స్పీడోమీటర్, సన్ రూఫ్. ఇంకా గైస్ మల్టీప్లేయర్ మోడ్, ఇంకా GTA 5 మోడ్. అన్నటి వరకు GTA 5 మోడ్ మీద హడావిడి అయితే అయ్యింది, తర్వాత అయితే ఆగిపోయింది గైస్. అంతకుముందు ఎమర్జెన్సీ అని అప్డేట్ అయితే నేను మ్యాజిక్ ట్రిక్స్ చెప్తానన్న, అది ఈ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది, పిగ్ కార్ అని ఇంకో కొత్త క్యారెక్టర్, అది నేను చెప్పలేదు, అది ఇంకెప్పుడన్నా చెప్తాలేండి. సో ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోలో. సో ఈ సండే పక్కాగా అయితే పార్ట్ 3 వస్తుంది. సో గైస్ డ్రైవింగ్ కూడా బాగుంది. సో మనమైతే ఒకసారి కలర్స్ చూసేద్దాం. సో కలర్స్ చూద్దాం మరి ఎలా ఉంటాయో. పిక్ కార్కి అయితే లేవు, నేను ట్రై చేసా. సో ఎల్లో, బ్లూ, గ్రీన్, వైలెట్, రెడ్, ఆరెంజ్, బ్లాక్, వైట్ మిక్స్ RGB గైస్. RGB ల్యాంబోర్గినీ అని కార్కి వస్తున్నట్టు అయితే వస్తుంది ఇది కూడా. ఓకే, తర్వాత కలర్స్ మారట్లా మనకు తెలిసిందే. సో ఇప్పుడు మనమైతే నెక్స్ట్ చూద్దాం. ఓకే, డ్రోన్ క్యారెక్టర్ కూడా వచ్చింది, ఇంకా హల్క్ క్యారెక్టర్ కూడా వచ్చింది. అంతేకాకుండా మన మెయిన్ గేమ్లో ఉన్న ప్లేన్ని కూడా మనం నడపచ్చు, అది కూడా చూద్దాం. సో తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న గంట కూడా గట్టిగా కొట్టేయండి. సో గాయస్ మనమైతే వచ్చేసాం. సో ఇప్పుడు సింపుల్గా RGS టూల్స్లోకి వెళ్ళి PM99 అయితే కొట్టేయండి. ఏ లింక్స్ కాపీ చేసుకోవాల్సిన, ఎందుకంటే ఇది ప్లగిన్ ఎట్లా రాలా, డైరెక్ట్గా వచ్చేసింది. సో గేమ్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ అయితే వచ్చేయండి. సో ఇలాగా చూసారు కదా, ఇది నిజానికి ఇది ఒక గేమింగ్ ఛానల్లో ఒక పాయల్ గేమింగ్ ఛానల్లో తంది ఇది క్యారెక్టర్. సో చూద్దాం మరి ఫేస్కి స్పెట్స్ పెట్టుకుందంటే మనోడు ఇంతక పెట్టుకున్నాడు కదా. సో అందుకు ఒకసారి తీసి చూద్దాం. ఓకే గాయస్, ఒకసారి మనం మనకి డబుల్ పని అవుతుంది గైస్. ఇప్పుడు PM1 నొక్కేసి ఉండొచ్చు కదా, పర్వాలేదండి, ట్రై చేద్దాం. PM1 ట్రై చేయడం ఏంటి గాయస్, PM1లో స్కెలిటన్ ఉందనుకుంటా, ఏమో నేను కాపీ చేసుకోవాలా. సరే చూద్దాంలేండి, ఇంకెప్పుడన్నా కాపీ చేసుకుందాం. సో ఇప్పుడు స్ప్రెడ్స్ తీసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనమైతే PM9 అయితే నొక్కేద్దాం. ఓకే గాయస్, PM9 ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మనం ఒకసారి ఫేస్ చూద్దాం. ఓకే, ఏదబ్బా ఫేస్ చూపి. ఓకే, డ్రోన్ మోడ్ ఆన్ చేయాలి కదా, మర్చిపోయా. సో బయటికి వెళ్ళి అయితే చూసేద్దాం ఫేస్. సో PM8 ఏంటి, సో ఫోన్ కాదు, డౌన్. ఓకే, డౌన్ అని కొట్టేస్తున్నా గైస్, డ్రోన్ డౌన్, అదంతా ఎవరు కొడతారు. సో ఇదిగోండి గైస్, ఇప్పుడు రియల్ ఫేస్ ఇది, ఇంత అక్కడిది కాదు, చూసారా. ఓకే, నేనైతే ఇప్పుడు డ్రోన్ మోడ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఓకే గైస్, ఇప్పుడు మనమైతే నెక్స్ట్ మన హల్క్ క్యారెక్టర్ అయితే చూద్దాం. PM10 అని కొట్టాలి గైస్, 20 అని కొట్టేసా.
PM10 బా సారీ 19 కొట్టా తప్పు PM10 ఎస్ గైస్ ఓకే బల్క్ పడింది బల్క్ అనుకుంటా సో ఓకే పర్వాలేదండి సో ఓకే మన హల్క్ అయితే వచ్చేసాడు సో గైస్ దీనికి అల్ట్రా సూపర్ జంప్ చీట్ కోడ్ ఇంకా సూపర్ పంచ్ చీట్ కోడ్ ఆన్లోనే ఉన్నాయి ఫస్ట్ నుంచి బట్ వీడు అంత దూరం అయితే అంత ఎత్తు అయితే దూకట్లా సో వీడు దూకితే క్రాక్స్ వస్తాయి కొత్త అప్డేట్లు నార్మల్గా ఏ క్యారెక్టర్ దూకినా వస్తాయిలేండి అంటే 1216 ఆన్ చేసుకుంటే దీనికి ఆన్ చేసుకోకుండా వస్తాయి ఒకసారి చూపిస్తా చూడండి ఓకే మనమైతే వెళ్ళాం ఆయన కొడితే ఇక్కడ ఎక్కడికో వెళ్ళిపోయాడు గైస్ ఓకే మనం ఇప్పుడైతే జంప్ చేసి చూద్దాం డబల్ ట్యాప్ చేయాలి తెలుసు కదా ఓకే ఇప్పుడు గోడకి ఎస్ సౌండ్స్ కూడా బాగా ఉన్నాయి మీరు వినొచ్చు ఓకే 1216 నొక్కుదాం ఒకసారి ఏమవుద్దో ఓకే డీయాక్టివేటెడ్ అని పడింది గైస్ సో ఇంకోసారి 1216 అయితే నొక్కేద్దాం ఎస్ ఇప్పుడు చీట్ యాక్టివేటెడ్ అని పడింది ఇప్పుడైతే ఒకసారి దూకుదాం ఎస్ చూసారా ఎంత ఎత్తు వెళ్ళిందో ఇంతక అంత ఎత్తు అయితే వెళ్ళలేదు సో గాయస్ మనం 3 ప్లేన్లో అంతకుముందు ఎల్లో ప్లేన్ ఉండదు కదా దాని ప్లేస్లో పెద్ద ప్లేన్ పెట్టారు దాన్ని ఒక్కదాన్నే నడపగలం దానితో హల్క్ కొడితే మనం ఆగిపోద్ది సో మనమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళిపోదాం ఎస్ మనమైతే ప్లేన్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాం గాయస్ సో ఓకే మన ప్లేన్ హల్క్ గడి పట్టుకుంటే పడిపోద్ది మరి మన హల్క్ గడి బలం ఆ మాత్రం ఉంది సో ఒకసారి ట్రై చేద్దాం ప్లేన్ కష్టం గైస్ కంట్రోల్స్ కూడా ఎందుకంటే పెద్ద ప్లేన్ కదా చిన్న ప్లేన్ కాదు సో ఓకే సో ఏంటి పైన లేస్తుంది సో కింద కనాలి కదా జాయిస్టిక్ ఓకే గాయస్ సో మనం అయితే యాక్సిలరేషన్ ఇచ్చేస్తాం అనేసాం ఇక మనోడైతే ఎగురుతాడు ఎక్కడో గట్ట ల్యాండ్ చేద్దాం తీసుకెళ్ళి సో హల్క్ క్యాన్ స్టాప్ ద ట్రైన్ మనం అది కూడా చూద్దాం మరి మన హల్క్ గుద్దితే అన్ని కార్లు డ్యామేజ్ అవుతున్నాయి కదా మరి చూద్దాం అది కూడా అంతేకాకుండా మ్యాజిక్ ట్రిక్స్ కూడా చూద్దాం ఓకే ఓకే ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ చేద్దాం గాయస్ మనం అయితే మీరే చెప్పండి సో సరే మనమే ఎక్కడ చోట ల్యాండ్ చేద్దాం చూసి ఓకే ఆడ చేద్దాం అబ్బా సో ఆపేద్దాం గైస్ దింపేద్దాం కొంప తీసి పడిపోద్దా ఇక్కడ నుంచి దూకేద్దామా వద్దులేండి పడితే పడ్డాం చూసుకుందాం అయినా 1216 చీట్ కూడా ఉంది కదా మనకేం కాదులేండి ప్లేన్కే బాధ ఎస్ గైస్ నిప్పులు వస్తున్నాయి ఎదుకేరా హల్క్ నిజంగా బల్క్ అవుతావు లేదంటే ఎదుకే ఓకే గాయస్ మన హల్క్ అయితే సేఫ్ అయిపోయాడు సో ఒకసారి అయితే చూద్దాం మరి ట్రైన్ అయితే వస్తుంది ట్రైన్ వచ్చేలోపు మనమైతే ఆడుకుందాం గాయస్ ఇంతకు ఆఫ్లైన్లో ఆడుతున్నప్పుడు నేను దాని మీదకి ఎక్కా మగధీరాలా చేద్దాం అంటే మళ్ళీ కింద పడ్డా అందుకే ఇప్పుడు ట్రై చేద్దాం దూకురా దూకు ఆల్మోస్ట్ గాయస్ ఎక్కేవాళ్ళం బట్ నో చి గైస్ మీలో ఇప్పుడు ట్రైన్ వచ్చేసిద్దేమో ఐ థింక్ సో ఓకే గైస్ ఇక అవ్వదు అనుకుంటా ఈ ట్రైన్ గైస్ ఈ బుర్ర తగిలితేనే కింద ప్లాట్ఫామ్ అదంతా బొక్కలు పడిపోయినాయే మరి ఈడే వచ్చి పడ్డాడంటే ట్రైన్ పక్కగా అయిపోతుంది అనుకుంటా సో మరి మనమైతే చూసేద్దాం నిజానికి డాన్సింగ్ గర్ల్స్ తప్పించి ట్రైన్ ఎవరికే ఎగదు ఇలా వెళ్దామన్నా కూడా కుదరట్లేదే సో పర్వాలేదుగా ట్రైన్ వచ్చేసింది ట్రైన్ సో మనమైతే వెళ్దాం కానీ ఇక్కడ కాదు కాస్త ఎదరికి అయితే వెళ్దాం ఆగే ట్రైన్ని గుద్దుతుంటే దానికి ఏం కావట్లా బట్ ఒకసారి అయితే మనం వాటి నుంచి వెళ్ళి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఇంకా మనం మ్యాజిక్ ట్రిక్స్ కూడా చూడాలి కదా ఓకే మనమైతే వచ్చేసాం గాయస్ సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఇంజిన్ ఎక్కడున్నా
రాలే ట్రైన్. ఇలా జై బాలయ్య అని చెప్తే నువ్వు ఎగిరిపోవాలి సినిమాలో చూపించినట్టు, లేదంటే నిన్ను తెలుసు కదా నా సంగతి. ఏం చేస్తాను, డాన్సింగ్ కోసం ఎట్లా వేయించేస్తా నిన్ను. ఓకే గైస్, ట్రైన్ అయితే వస్తుంది. జై బాలయ్య, జై బాలయ్య. సో గైస్, మనమైతే ఫోన్ని చేతిలో అయితే పట్టుకుందాం సరదాగా. ఫోన్ వెళ్ళిపోద్ది అనుకుంటా. యస్, మన హల్కునే తొక్కేసింది గైస్ ఈ ట్రైన్. అన్యం పుణ్యం లేకుండా వస్తే ట్రైన్ నిన్ను ఊరికే వదిలిపెట్టిన. గైస్, మనం గుద్దితే ఆగే అవకాశాలు ఉన్నాయి గా, సో ట్రై చేద్దాంలేండి. సో పర్వాలా, ఇలా వెళ్ళేసరికి ట్రైన్ 3 ఊర్లు కూడా దాటేస్తుందేమో. సో ఓకే, బ్రేక్ వేద్దాం. ఫస్ట్ బ్యాక్వర్డ్ పిలుద్దాం, రాట్లా. సో బ్రేక్ అయితే వేసేద్దాం గాయ్స్, టైం అంతా వేస్ట్ అవుతుంది దీని మూలంగా. సో బ్యాక్వర్డ్ వస్తుంది అనుకుంటా. సో వస్తుంది, వస్తుంది అనుకుంటా గాయ్స్. సో ఓకే, మనం అది వస్తుంది కదా, మనమే వెళ్దాం బ్రేక్ వేసేసి. సో మనమే బ్రేక్ వేసి వెళ్దాం. ఇంతకీ స్కార్పియన్ చీట్ కోడ్ చెప్పానా ఏమో గైస్, నాకైతే గుర్తులేదు. సరే ఇంకోసారి చెప్తానులేండి. ఫస్ట్ మనం ఆ కార్ దగ్గరికి అయితే వెళ్దాం, ట్రైన్ దగ్గరికి. బ్రేక్ వేసేసా గాయస్. సో మనమైతే ఇప్పుడు స్కార్పియన్ ఎంతో అయితే వెళ్దాం. సో దూక్కుంటూ వెళ్ళేసరికి అయిపోద్ది టైము. సో ఓకే గాయస్, ఇప్పుడు చెప్పలేదు గుర్తులేదు అన్నా కదా. సో చెప్తున్నా, 5309 గాయస్ స్కార్పియన్ ఎన్. చెప్పానా? ఎస్ గైస్ చెప్పా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే వెళ్దాం మరి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ దాని దగ్గరికి జైబాలయ్య నొరగొట్టేద్దాం. ఇంతకంటే కార్ని ట్రైన్ని గుద్దలేదు. ఇప్పుడు గుద్ది చూద్దాం ఒకసారి, ఒక పంచిద్దాం, ఏమవుద్దో చూద్దాం మరి. ఓకే, సో ఇప్పుడు మనమైతే చూద్దాం ఆ ట్రైన్ వర్సెస్ మీ ఏది గెలుస్తుందో చూద్దాం. రావే నువ్వు ట్రైన్, రా 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 గైస్. క్లోజ్ అప్ ఇన్ చేశాను గ్యాలరీ. ఓకే వచ్చేస్తుంది గైస్. ఇప్పుడైతే ఒక పంచ్ చేద్దాం దెబ్బకి, ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవాలి హల్క్ పవర్కి. ఓకే రా 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 గైస్. నో పంచ్ కూడా వేస్ట్ దీని ముందు. సో ట్రైన్ హల్క్ని బాగా గట్టిగా అయితే దెబ్బతీసింది. సో వాడైతే లేకపోతున్నాడు. ఓకే ఇప్పుడు లేచాడు. సో పర్వాలా. సో ఇప్పుడు మనమైతే మ్యాజిక్ ట్రిక్స్ చూద్దాం. మ్యాజిక్ ట్రిక్స్ ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేస్తున్నా, ఇవాళ అయితే మ్యాజిక్ ట్రిక్స్ చూద్దాం మరి. సో ఓకే మరి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఒక్క నిమిషం. ఓకే ఓకే PM1 అక్కడ కలుస్తా ఇక PM1తో. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు వెళ్ళి చూసేద్దాము మరి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎస్ మ్యాజిక్ ట్రిక్స్ అని చెప్పే కదా. ఓకే ఇప్పుడు మ్యాజిక్ ట్రిక్స్ అయితే చూద్దాం. వెనక్కి వెళ్దాం. సో సరదాకి కార్ తీసాను, మళ్ళీ ఇక్కడే పెట్టేస్తా. ఓకే ఇప్పుడైతే మనం మ్యాజిక్ ట్రిక్స్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ జిమ్ చేద్దాం గాయస్. ట్రెడ్మిల్ ఒకటే వస్తుంది, ఇంకేది చేయలే. సో మనం జిమ్ చేస్తున్నాం కాబట్టి మనమైతే షార్ట్ వేసుకోవద్దు పైన. ఓకే ఎస్, ఇప్పుడు షార్ట్స్ కూడా మార్చేద్దాం. ఓకే ఇప్పుడు మనమైతే ఒకసారి ట్రెడ్మిల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఓకే ఫాస్ట్గా పదరా, ఇంకా వీడియో లాగ్ అయిపోద్ది మళ్ళీ. ఓకే గాయ్స్ పద. ఓకే సో గాయ్స్ ఇప్పుడు ఎలాగంటే, సో ఫస్ట్ ట్రెడ్మిల్ మీదకి నడుస్తున్నట్టు అంటే ఫస్ట్ డ్రోన్ మోడ్ ఆన్ చేసుకోండి.
అంటే డిఓఎన్ అని పెట్టి ఇక్కడ ఓకే కొట్టండి, టిక్ కొట్టకండి. ఇప్పుడు కాస్త ట్రెడ్మిల్ మీద ఎక్కి నడుస్తున్నట్టు ఉంచండి. నడుస్తున్నట్టు ఉంచితే యాస్ ఇప్పుడైతే నడుస్తున్నట్టు అంటే ఓకే. ఇదిగోండి మనోడు జాగింగ్ అయితే చేస్తున్నాడు ట్రెడ్మిల్ మీద. కాస్త ముందుకు వచ్చి ఉంటే బాగుండేది. ఓకే పర్వాలేదులేండి, ఇదే ఎక్కువ. సో ఓకే నెక్స్ట్ అయితే చూసేద్దాం మరి. ఓకే సో కిందకైతే వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళి సెకండ్ ట్రిక్ అయితే చూద్దాం. అది గోస్ట్ మూడ్లో కూడా బాగా పనికి వస్తుంది. నెక్స్ట్ వీడియోలో గోస్ట్ మూడ్ కూడా ఆడదాం మనం. గోస్ట్ మోడ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చుద్ది. సో మనం నెక్స్ట్ వీడియోలో గోస్ట్ మోడ్ అయితే ఆడదాం. సో ఓకే గాయ్స్ 1216 అయితే చీట్ కోడ్ పెట్టుకోవాలి ఇప్పుడు. ఓకే 1216 ఇప్పుడు మనం చూగితే కనుక ఇలా వస్తున్నాం కదా స్పైడర్ మ్యాన్ లాగా. అంటే ఇప్పుడంటే ఇలా అవుతున్నాం అనుకోండి. సో డ్రోన్ కొట్టి ఇప్పుడు ఎగురుతూ మీకు నచ్చిన చోట టిక్ కొట్టేసుకోండి. సో వాడు అక్కడ ఆగిపోతాడు. సో చూసారు కదా మరి వీడిని. సో ఇవి గైస్ మ్యాజిక్ ట్రిక్స్. దీన్ని మనం అయితే గోస్ట్ మూడ్లో నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేద్దాం. సో మనం అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే వన్స్ అగైన్ మెరీ క్రిస్మస్ గైస్. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న గంట కూడా ఆన్లో పెట్టుకోండి. హ్యాపీ క్రిస్మస్, బాయ్.